హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం లైట్ టాపిక్లో ఒక ఇంపార్టెంట్ రిపీటెడ్గా అడుగుతున్న ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్లో ఒక బైకాన్కేవ్ లెన్స్ ఇచ్చాడు. ఒక బైకాన్కేవ్ లెన్స్ ముందు ఒక ఆబ్జెక్ట్ని సర్టెన్ డిస్టెన్స్లో, అంటే ఈ క్వశ్చన్లో అయితే 30 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఒక ఆబ్జెక్ట్ పెడితే మనం ఈ లెన్స్ని ఈ పక్క నుంచి కానీ చూసామంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ అనేది ఇంకొక డిస్టెన్స్లో ఫామ్ అయింది. అంటే ఇక్కడ 20 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఫామ్ అయింది. అంటే 30 సెంటీమీటర్ డిస్టెన్స్ ఉన్న ఆబ్జెక్ట్ మనకి 20 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఉన్నట్లు కనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ బైకాన్కేవ్ లెన్స్ యొక్క పవర్ అనేది ఎంత కనుక్కోమన్నాడు అనమాట. పవర్కి ఫోకల్ లెంత్కి రిలేషన్ మనకి తెలుసు. P = 1/f అండ్ ఫోకల్ లెంత్ ఫార్ములా ఏంటి? 1/f = 1/v - 1/u. ఫోకల్ లెంత్ ఈజ్ నథింగ్ బట్, అంటే ఈ లెన్స్ అనేది ఇమేజ్ని ఎక్కడ ఫామ్ చేస్తుంది, ఇన్ఫినిటీ నుంచి లైట్ రేస్ వస్తే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో అది దాని యొక్క ఫోకల్ లెంత్ అనమాట. ఆ విధంగా దాని ఫోకల్ లెంత్ ఎంత తక్కువ ఉంటే దాని యొక్క పవర్ అంత ఎక్కువ ఉంటుంది. అంటే ఈ లెన్స్ ఇమేజ్ని ఎంత దగ్గరగా ఫామ్ చేయగలిగితే దానికి పవర్ అంత ఎక్కువ ఉన్నట్లు. ఇక్కడ 30 సెంటీమీటర్స్ నుంచి 20 సెంటీమీటర్ డిస్టెన్స్కి జరిపింది. అలాంటప్పుడు దాని పవర్ ఎంత అంటే మనం ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేసి కనుక్కుంటాం. 1/f = 1/v - 1/u కాబట్టి 1/f ఈజ్ నథింగ్ బట్ p కాబట్టి దీనికి సొల్యూషన్ కనుక్కుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ v అండ్ u ఆర్ నథింగ్ బట్ ఇమేజ్ అండ్ ఆబ్జెక్ట్ డిస్టెన్సెస్ అనమాట. ఇంకొక పాయింట్ మనకి తెలియాల్సింది ఏంటంటే సైన్ కన్వెన్షన్. ఇక్కడ ఇమేజ్ అండ్ ఆబ్జెక్ట్ అని ఈ లెన్స్కి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మనము నెగిటివ్ సైన్ తీసుకోవాలి. సో p = 1/, ఇమేజ్ డిస్టెన్స్ ఎంత 20 - 1/, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత 30. ఇక్కడ రెండు లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కాబట్టి మనం సైన్ కన్వెన్షన్ మైనస్ తీసుకుంటాము. ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/30 - 1/20 ఈక్వల్ టు 20 - 30 -10/3 2 6 600 ఈక్వల్ టు -1/60 వచ్చింది. ఇక్కడ ఉన్న ఆన్సర్స్లో -1/60 లేదు. ఎందుకు లేదంటే మనము క్యాల్కులేట్ చేసిన ఇక్కడ ఈ డిస్టెన్సెస్ ఉన్నాయి కదా, ఇవి దేంట్లో ఉన్నాయి? సెంటీమీటర్స్లో ఉన్నాయి. కానీ ఫోకల్ లెంత్ ఎప్పుడు మనము మీటర్స్లో తీసుకోవాలి. కాబట్టి మనం దీన్ని మీటర్స్లోకి కన్వర్ట్ చేద్దాం. ఇది సెంటీమీటర్స్ కాబట్టి 1 సెంటీమీటర్ = 1/100 మీటర్స్. అప్పుడు ఇదేమవుతుంది? -100/60 అవుతుంది. -10/6 ఈక్వల్ టు -1.67 అవుతుంది. ఇక్కడ పవర్కి యూనిట్ ఏంటి అంటే 1/మీటర్ అనమాట, ఆర్ నథింగ్ బట్ డయాప్టర్. అంటే మీటర్ ఇన్వర్స్ ఈజ్ ద యూనిట్ ఫర్ పవర్ ఆర్ డయాప్టర్ అని కూడా అంటారు.